ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం స్వర్గఖండం హేమకుండలుని కథ. నారదుడు ఇలా పలికెను: ఓ రాజా, దీనికి సంబంధించిన ఒక పురాతన ఇతిహాసమును నీకు చెప్పెదను. పూర్వము కృతయుగంలో ఉత్తమమైన నిషధ నగరంలో హేమకుండలుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతడు సంపదలో కుబేరునకు సమానుడు. అతడు ఉత్తమ కులములో జన్మించాడు. సత్కీర్తుడు. దేవద్విజ అగ్నులను పూజించెడివాడు. వ్యవసాయము వాణిజ్యము చేస్తూ వివిధ వస్తువులు విక్రయములు చేసేవాడు. గోవులు, గుర్రములు, గేదెలు మొదలైన పశువులను పోషించేవాడు. పాలు, పెరుగు, మజ్జిగ, గోమయము అంటే పేడ, గడ్డి, కాష్టములు, కర్రలు, ఫలమూలములు, లవణము, ఉప్పు, అల్లము, పిప్పలి, ధాన్యములు, కూరలు, తైలము, వివిధ రకములైన వస్త్రములు, ధాతువులు, చక్కెర, బెల్లపు సాగులు ఎల్లప్పుడూ అమ్మెడివాడు. ఈ విధముగా మరియు ఇతర ఉపాయములతో అతడు సాలీన 8 కోట్ల బంగారు నాణెములను సంపాదించెను. మహాధనవంతుడైన హేమకుండలుడు చెవుల వరకు జుత్తు నెరసిన తరువాత సంసారము క్షణికమని తెలుసుకొని తన అర్జనలో 6వ భాగము ధర్మకార్యములకు వినియోగించెను. విష్ణువు కోసం ఒక ఆలయమును, శివునికొక ఆలయమును నిర్మించెను. సాగర సమానమైన ఒక పెద్ద తటాకమును త్రవ్వించెను. ఎన్నో బావులను, పుష్కరిణులను ఎన్నో విధములుగా నిర్మించెను. అతని స్తోమతకు తగినట్లుగా మర్రి, రావి, మామిడి, కంకోళ, నేరేడు, వేప మొదలైన వృక్షములతో అడవులను, అందమైన పుష్పవనములను నిర్మించెను. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయము వరకు వస్త్రములు, అన్నపానములను నిత్యము సమర్పించుచుండెను. 4 దిక్కులలోనూ పురము వెలుపల చలివేంద్రములను ఏర్పాటు చేసెను. పురాణాలలో ఎన్ని రకముల దానములు చెప్పబడినవో అన్ని రకాల దానములు ఆ ధర్మాత్ముడు నిత్యము చేయుచుండెను. జీవితములో చేసిన పాపములు అన్నింటికీ అతడు ప్రాయశ్చిత్తము చేసుకొనెను. నిత్యము దేవపూజ, అతిథి పూజ తత్పరుడై ఉండెను. ఇలా ఉండగా అతడికి 2 కుమారులు కలిగిరి. వారి పేర్లు శ్రీకుండలుడు, వికుండలుడు. ఇంటి బాధ్యత వారి తలపై పెట్టి హేమకుండలుడు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయెను. శరీరమును శుష్కింప చేయుచు దేవతలకు వరదుడు అయిన గోవిందుడిని సదా మనస్సులో ధ్యానిస్తూ వాసుదేవ రతుడై కొన్నాళ్లకు శోకము లేని పుణ్యవైకుంఠలోకము చేరెను. ఇక్కడ అతని కుమారులిద్దరూ రూపవంతులు, వయసులో ఉన్నవారు కావడంతో గర్విష్ఠులై ధన మదము వలన మత్తులయ్యిరి. తప్పుదోవలో పడిరి. చెడు నడతలకు అలవాటు పడిరి. దుశ్శీలురయ్యిరి. వ్యసనపరులై ధర్మకర్మములను వదిలివేసిరి. వృద్ధురాలైన తల్లి మాటలను, పెద్దల మాటలను గౌరవింపరైరి. దుష్టులై చెడు మార్గంలో పడి తండ్రికి స్నేహితులైన వారి మాటలను కూడా వినకుండా అధర్మ నిరతులై మనులయ్యిరి. పరస్త్రీలతో అక్రమ సంబంధం కలిగి ఉండిరి. గీతముల యందు, వాయిద్యములందు నిరతులై వీణ, వేణువులతో వినోదించుచు 100 మంది వారస్త్రీల అంటే వేశ్యలచే పరివేష్టితులై పాటలు పాడుచూ ఉండిరి. ముఖస్థుతి చేయువారు ఎల్లప్పుడూ చుట్టూ ఉండిరి. అందమైన స్త్రీలను అనుభవించుటలో నిపుణులైరి. అందమైన వస్త్రములను ధరించుచు చందనము మొదలైనవి లేపనము వేసుకొని, మంచి వాసన గల పూలమాలలను ధరించి, కస్తూరిని పూసుకొని, రకరకాల ఆభరణములను ధరించి, ముత్యాల హారాలను ధరించి, ఏనుగులు, గుర్రములు, రథములు వంటి వాటిపై తిరుగుతూ విలాసవంతమైన జీవితము గడుపుచుండిరి. మధుపానాసక్తులై, పరశ్రీరతులై, మోహితులై తండ్రి ఆర్జించిన ఆస్తిని ఖర్చు పెట్టిరి. నిత్యము భోగపరాయణులై లక్షల కొలది బంగారు నాణాలను ఖర్చు చేస్తూ విలాసముగా జీవితము గడుపుతూ ఇంటిలోనే ఉండిరి. ఈ విధముగా తండ్రి సంపాదించిన ధనమును నటులకు, విటులకు, వారస్త్రీలకు, మల్లులకు, చారణులకు ఖర్చు పెట్టిరి. ఈ విధముగా అపాత్రులైన వారికి
ధనము ఖర్చు పెట్టిరి. వారి ధనము రాతి నేలపై వేసిన బీజము వలె నిష్ఫలమయ్యను. సత్పాత్రులైన అర్హులైన వారికి ఎన్నడూ ఏమీ ఇవ్వలేదు. ఉత్తమ బ్రాహ్మణులకు ఏమీ ఇవ్వలేదు. సమస్త జీవులకు ఆధారమైన విష్ణువును ఎన్నడూ ఆరాధించలేదు. వారిరువురి ఆస్తి త్వరలోనే క్షయమైనది. అటు పిదప వారికి దుఃఖము ఆసన్నమైనది. దారిద్ర్యము, ఆకలి దప్పికలు మొదలైన దుఃఖములు పీడించగా బుద్ధిహీనులైరి. ఇలా ఇంట్లోనే ఉండడం వలన తినడానికి ఏమీ లేని స్థితికి వచ్చిరి. ధనము లేకపోవడం వలన స్వజనులు, బంధువులు, సేవకులు అందరూ, ఆశ్రితులు అందరూ వీరిని పరిత్యజించిరి, వదిలివేసిరి. ఓ రాజా, చివరకు వారు నగరములో దొంగతనము మొదలుపెట్టిరి. రాజుకు, లోకులకు భయపడి ఊరి నుంచి బయటకు వెళ్ళి అడవిలో నివసించసాగిరి. ఆ మూడులిద్దరూ నిశితమైన బాణములకు విషము పూసి పక్షులను, ఎలుగులను, జింకలను, కుందేళ్లను, ముళ్ళపందులను, ఉడుములను, ఇంకా ఎన్నో రకాల వన్యమృగాలను చంపి తినుచుండిరి. ఈ విధముగా మాంసాహారులై బిల్లులతో సాంగత్యం కలిగి ఉండిరి. నిషేధాహారాన్ని తింటూ కాలం గడుపుతూ కొన్నాళ్లకు ఒకడు కొండపైన, ఒకడు అడవిలో ఉండిరి. పెద్దవాడు పులివాత వలన హతుడయ్యెను. చిన్నవాడు పాము కాటు వలన మరణించాడు. ఓ రాజా, ఈ విధముగా పాపిష్టులైన వీరిరువురు ఒకనాడు మరణించిరి. యమదూతలు వీరిని పాశములతో బంధించి యమాలయమునకు తీసుకొని వెళ్ళిరి. యముని ముందుకు వారిరువురిని తీసుకొని వెళ్ళి యమునితో ఇలా పలికిరి: ఓ ధర్మరాజా, మీ ఆజ్ఞగా ఈ ఇద్దరు మానవులను తీసుకుని వచ్చాము. ఇప్పుడు ఏమి చేయవలెనో మీ భృత్యులమైన మమ్ములను ఆజ్ఞాపించవలెను. యమధర్మరాజు చిత్రగుప్తునితో యోచించి వారి పాపముల చిట్టా తెలుసుకొని దూతలతో ఇలా పలికెను: దూతలారా, ఒకడిని నరకమునకు తీసుకొని వెళ్ళి చిత్రహింసలు పెట్టండి. రెండవ వాణిని ఉత్తమ భోగములకు నిలయమైన స్వర్గమునకు పంపించండి. యమధర్మరాజు ఆజ్ఞ విన్న దూతలు పెద్దవాడిని ఘోరమైన రవరవ నరకమునకు పడవేసిరి. యముని దూతలలో ఉత్తముడైన ఒక దూత వచ్చి మధుర వచనములు ఇలా పలికెను: ఓ వికుండల, నాతో రా, స్వర్గము నిచ్చెదను, తీసుకొని వెళ్ళెదను. అక్కడ నీ కర్మల వలన సంపాదించిన అనంతమైన భోగములను అనుభవించు. పాప పుణ్యకర్మలు ఫలములు విష్ణు మహిమ. దూత మాటలకు విస్మయుడై ఆనందించిన వికుండలుడు మనసులో నాకు స్వర్గము లభించుటకు కారణమేమిటి అని ఆలోచిస్తూ దూతతో ఇలా పలికెను: ఓ దూతలారా, నాకు కలిగిన ఒక గొప్ప సందేహం గురించి నిన్ను అడుగుతాను, దయచేసి చెప్పవలేను. మేమిద్దరము ఒకటే కులంలో పుట్టాము, ఒకే రకమైన కర్మలను చేశాము. జప అపమృత్యువు కూడా మాకిరువురకు ఒకే రీతిగా వచ్చింది. మేమిరువురము కలిసి ఒకేలా యముని దర్శించాం. మరి నా వలనే సమానమైన కర్మలు చేసిన నా అగ్రజుడు మాత్రము నరకమునకు వెళ్ళుటకు కారణమేమిటి? నేను స్వర్గం పొందుటకు కారణమేమిటి? నా సందేహము నివృత్తి చేయవలేను. ఓ దేవదూత, నేను స్వర్గము పొందుటకు ఎలాంటి కారణము కనిపించుట లేదు అనెను. అప్పుడు దేవదూత ఇలా పలికెను: ఓ నికుండల, తల్లి, తండ్రి, కొడుకు, భ్రాతుడు అంటే అన్న, తమ్ముడు, భార్య, అక్క, చెల్లి, ఈ బంధములన్నీ కర్మఫలము అనుభవించుటకై ఏర్పడినవి. ఒక చెట్టుపై అనేక పక్షులు చేరినట్లు మానవుడు తన పూర్వము చేసిన ఫలితముగా శుభాశుభములను సంసారంలో అనుభవించును. నీ యందు ప్రీతితో నీకు సత్యము చెబుతున్నాను. ఆయా కాలములో తాను చేసిన కర్మలను పదే పదే తానే అనుభవించును. ఒకడు కర్మ చేస్తే రెండవ వాడు ఫలమును పొందడు. నీ అగ్రజుడు క్రూర కర్మలను చేయుట వలన ఈ నరకంలో పడ్డాడు. ఓ ధర్మజ్ఞ, నీవు ఆచరించిన శుభకర్మల వలన నీవు శాశ్వతమైన స్వర్గమును పొందితివి. నికుండలుడు ఇలా పలికెను: హే దూత, పుట్టినది మొదలు నా మనస్సు పాపకర్మలు చేయుటయందే ఆసక్తి కలిగి ఉంది. పుణ్యము చేయుటయందెన్నడూ లేదు. ఈ జన్మలో నేను దుష్కృతములే చేశాను. ఓ దేవదూత, నేను పుణ్యకర్మలు చేసినట్లు నాకు జ్ఞాపకమే లేదు. నేను పుణ్యకర్మ ఏదైనా చేస్తే దయచేసి దానిని నాకు చెప్పవలేను.
అనెను. అప్పుడు దేవదూత ఇలా పలికెను. ఓ వైశ్యుడా, నీవు చేసిన కర్మలు, దాని వలన నీవు అర్జించిన పుణ్యం అంతా నాకు తెలుసు. నీకు తెలియదు. దానిని నీకు చెబుతాను, విను. హరిమిత్రుడను బ్రాహ్మణుని కుమారుడు సుమిత్రుడు. అతడు సమస్త వేద పారంగతుడు. పుణ్య యమునా నదీ దక్షిణ తీరంలో అతని ఆశ్రమము ఉన్నది. అతనితో నీవు స్నేహం ఏర్పరచుకున్నావు. అతని సాంగత్యము వలన నీవు 2 మాఘమాసములు సర్వ పాపములను హరించునట్టి పుణ్య కావేరీ నదీ జలమునందు స్నానమాచరించితివి. పాప ప్రణాశినివి అని లోక విఖ్యాతమైన ఆ తీర్థములో 1 నెల రోజులు స్నానమాచరించినచో సమస్త పాపములు నశించును. 2వ మాఘమాసంలో స్నానమాచరించి సంపాదించిన పుణ్యఫల ప్రభావం ఫలితముగా నీకు శాశ్వత స్వర్గము ప్రాప్తించినది. మహాపాపయుతుడైన నీ అన్న నరకములో రకరకాల వేదనలను అనుభవించును. కత్తులచే కోయబడును, శిలాపృష్టమై చూర్ణము చేయబడును, మండుచున్న బొగ్గులపై కాల్చబడును. దూత వచనములు విని అన్న దుఃఖమును తెలుసుకుని పులకాంగితుడై దుఃఖముతో వినయముగా దీనముగా ఇలా పలికెను. ఓ సాధు, సత్పురుషులతో 7 అడుగులు నడిచిన వారితో స్నేహం ఏర్పడి మంచి ఫలితములు ఇస్తుంది. మిత్రభావంతో ఆలోచించి నాకొక ఉపకారం చేయవలేను. నీవు నాకు సర్వజ్ఞుని వలె కనిపించుచున్నావు. అందువలన నిన్నొక నియమం అడుగుతాను, దయచేసి చెప్పవలేను. మానవుడు ఏ కర్మను ఆచరించుట వలన నరకమునకు వెళ్తాడు, ఏ కర్మను ఆచరించుట వలన నరక దర్శనము కలుగకుండును, దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు దేవదూత ఇలా పలికెను. ఓ వైశ్యుడా, నీవు చక్కగా అడిగావు. ఇప్పుడు నీవు పాపముల నుంచి ముక్తుడవు అయ్యావు. శుద్ధ హృదయులైన వారికి శ్రేయస్సునందు బుద్ధి పుట్టును. నేను ఒకరికి సేవకుడిగా ఉన్నందున నాకు వ్యవధి లేదు. అయితే నీ యందు స్నేహము వలన నాకు తెలిసినంత వరకు నేను తప్పక చెప్పెదను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనస వాచ కర్మణ ఇతరులకు హింస కలిగించరో వారు యమాలయమునకు వెళ్ళరు. ఇతర ప్రాణులను హింసించువారు వేదములను చదివినను, దానములు చేసినను, యజ్ఞములు చేసినను వారు స్వర్గమునకు వెళ్ళరు. అహింస పరమో ధర్మ, అహింసయే పరమధర్మము, అహింసయే పరమ తపస్సు, అహింసయే పరమధానము అని మునులు పలికిరి. దయాగుణములు గలవారు సరీరూపములు ఎందు అడవి దోమలు అంటే మనకు ఇబ్బంది కలిగించే జీవుల ఎందు కూడా మొదలగు వాటిని కూడా తమ వలె జీవులుగా భావింతురు. ఇటువంటి దయాగుణము కలవారు నరకమును చూడరు. ఎవరైతే భూమిపై సంచరించే జీవులను కానీ జలములో సంచరించే జీవులను కానీ తమ జీవనము కోసం హింసింతురో వారు కాలసూత్రమును నరకమునకు వెళుతారు. ఆ నరకములో వారు కుక్క మాంసమును తింటూ చీము రక్తము త్రాగుతూ క్రిములు కరుచుచుండగా మధ్యమయమైన బురదలో కూరుకుపోవుదురు. ఒకరినొకరు తింటూ ఒకరినొకరు కొట్టుకుంటూ భయంకరముగా అరుస్తూ దుఃఖముతో ఎన్నో కల్పములు కాలము రోధించుచు నరకములో వసింతురు. పిదప వారు క్రిములుగా పుట్టి ఆ తరువాత స్థావరములు అంటే చెట్లుగా జన్మమెత్తుదురు. చిరకాలమట్లుండి పిదప పక్షులుగా 100 జన్మలను ఎత్తుదురు. పిదప అందులుగా అంగవికలురుగా కుంటివారుగాను బీదవారిగాను జన్మించి ప్రాణి హింస చేస్తూ జీవింతురు. అందువలన ఇహ పరములలో సుఖము కోరువారు మనస వాచ కర్మణ ఇతరులను హింసించరాదు. ఇతర ప్రాణులను హింసించు వారికి ఇహపరాలలో సుఖముండదు. ప్రాణి హింస చేయని వారికి ఎక్కడ భయం ఉండదు. నేరుగా కానీ వంకర టింకరగా కానీ పారే నదులు ఎలా సముద్రమును చేరుతాయో అలాగే అన్ని ధర్మములు అహింస యందు చేరును. సమస్త ప్రాణులకు ఎవరు అభయమిత్తురో, ఎవరి వలన ఇతర ప్రాణులకు భయము లేదో వారు సమస్త తీర్థములయందు స్నానము చేసిన ఫలము, సర్వయజ్ఞములను ఆచరించిన ఫలము పొందుదురు. ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ధర్మాధర్మములను అనుష్ఠించెదరో వారు యమలోకమును చూడరు. సర్వధర్మ నిరతులైన బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, యతి తప్పక స్వర్గమును పొందుదురు. జితేంద్రియులై
వర్ణాశ్రమ ధర్మములను ఆచరించువారు శాశ్వతముగా బ్రహ్మలోకమును పొందుదురు. పంచయజ్ఞ రతులు వాపీకూపములను త్రవ్వించువారు దయాగుణము కలవారు ఎన్నడూ యమలోకమును దర్శించరు. ఇంద్రియార్థములకు వశము కాకుండా వేదవ్యాధులై అగ్ని పూజారతులైన వారు స్వర్గమునకు వెళ్ళుదురు. అధీనవదనము అదీ ఆ దీనవదనులు వీరులు శత్రువులతో యుద్ధము చేయువారు యుద్ధములో మృతి చెందినవారు సూర్యలోకమునకు వెళ్ళుదురు. అనాథలు ద్విజులు స్త్రీలు శరణాగతులు వీరిని రక్షించునప్పుడు ప్రాణములు పోవువారు స్వర్గలోకమును పొందుదురు. కుంటివారిని గుడ్డివారిని బాలురను వృద్ధులను రోగులను అనాథలను దరిద్రులను రక్షించువారు ఎల్లప్పుడూ స్వర్గమునందు సుఖింతురు. బురదలో చిక్కుకున్న ఆవును రోగమగ్నుడైన ద్విజుని కాపాడువారు అశ్వమేధ యజ్ఞము చేసినవారు పొందు లోకములను పొందుదురు. గోవుకు గ్రాసమునిచ్చువారు గోవులకు శుశ్రూష చేయువారు గోవు వీపుపై ఎక్కని వారు స్వర్గలోకములో నివసింతురు. ఆవులు నీరు త్రాగుటకు బావిని అగర్తను త్రవ్వించువారు అనగా గోవులు నీళ్లు త్రాగి దాహం తీర్చుకొనుటకు తొట్టెలు మొదలగు సౌలభ్యము కలుగజేయువారు యమలోక దర్శనము కాకుండా నేరుగా స్వర్గమునకు వెళ్ళుదురు. అగ్నిపూజ దేవపూజ గురుపూజ ద్విజపూజారతులైన వారు స్వర్గమును పొందుదురు. జలస్థల చరములు స్వేచ్ఛగా ఉండుటకు వాపి కూప తటాకాదులు నిర్మించు వాని ధర్మమునకు అంతులేదు. అటువంటి వాడు నిత్యము దానము చేయువారితో సమానమని పెద్దలు చెప్పుదురు. ప్రాణులకు జీవనము నీరు అందువలన ధర్మబుద్ధితో జలాశయమును నిర్మించువాడు శాశ్వతముగా స్వర్గలోకమును పొందును. పాపులైన మానవులు నిత్యము స్నానము చేయుట వలన పవిత్రులగుదురు. ప్రాతకాల స్నానము బాహ్యాంతరములను శుభ్రపరచును. ప్రాతకాల స్నానము చేయుట వలన పాప విముక్తుడై నరకమును చూడడు. స్నానము చేయకుండా తినువాడు మలమునే తినుచున్నాడు. స్నానము చేయని వాని పితృదేవతలు దేవతలు విముకులగుదురు. స్నానము చేయని నరుడు పాపి అశుద్ధుడు. వాడు నరకములో దుఃఖమును అనుభవించి కీటకముగా పుట్టును. పర్వదినములలో నదులలో ఎవరు స్నానం ఆచరింతురో వారు నరకమునకు వెళ్ళరు, నీచ జన్మలెత్తరు. ప్రాతకాలములో స్నానము చేయు మానవులకు దుస్వప్నములు తప్పుడు ఆలోచనలు రావు. తిలలను తిలపాత్రను ప్రస్థ ప్రమాణము తిలలను దానమిచ్చువాడు యమలోకమును చూడడు. భూదానము గోదానము స్వర్ణదానము వంటి షోడశ దానములు చేయువాడు స్వర్గమునకు వెనుదిరగడు. పుణ్యతిథులయందు వ్యతిపాత సంక్రమణ దినములందు స్నానము చేసి దానము చేసిన వాడు ఎన్నడూ దుర్గతిని పొందడు. దానము చేయువారు రౌరవాది నరకములు మార్గమున పయనించడు. ఇహలోకములో బీదవానిగా జన్మించడు. సత్యవాది మౌని మనసా వాచా కర్మణ మౌనము పాటించువాడు ప్రియవచనములు పలుకువాడు కోపము లేనివాడుగా అనవసరముగా మాటలాడనివాడు అసూయ దయా దాక్షిణ్య సంపన్నుడు పరుల గుట్టులను దాచువాడు పరుల మంచి గుణములను పొగిడేవాడు పరుల సంపదను తృణముతో సమానముగా భావించువాడు వీరెవరూ నరకమును పొందరు. పరులపై అపవాదము మోపువాడు నాస్తికుడు. పాపుల కంటే కూడా నీచులు. అతడు ఈ ప్రపంచమున్నంత వరకు నరకములో ఉండును. కఠిన పరుష వాక్యములు మాట్లాడువాడు నరకము నుంచి వచ్చినట్లు భావించవలెను. అతడు దుర్గతిని పొందును, సందేహం లేదు. చేసిన మేలు మరచువాడు కృతజ్ఞుడు. ఎన్ని తీర్థములలో స్నానము చేసినను తపస్సు చేసినను ప్రయోజనము లేదు. అతడు బహుకాలం నరకయాతనలను అనుభవించును. జితేంద్రియుడు మితాహారుడు భూమిపైనున్న తీర్థములందు స్నానమాచరించువాడు నరకమునకు వెళ్ళడు. తీర్థక్షేత్రములందు పాపములు చేయకూడదు. తీర్థ జీవనాధారము కారాదు. తీర్థములందు దానము స్వీకరించరాదు. ధర్మము విక్రయించరాదు. తీర్థములో చేసిన పాపములు నశించవు. తీర్థములలో తీసుకున్న దానమునకు పరిహారము లేదు. ఇవన్నీ నరకమునకు వెళ్ళుటకు కారణములు. ఎన్నో పాపములు చేసినవాడు కూడా ఒకసారి గంగా స్నానం ఆచరించి తిరిగి పాపములు చేయకున్నచో గంగానదీ జలాలలో పునీతుడైన వాడు నరకమును పొందడు.
వ్రతములు, దానములు, తపములు, యజ్ఞములు, ఇతర సత్కార్యములు ఎన్ని చేసినను అవేవి గంగాజల బిందు స్నానమునకు సమానము కావని మేము విన్నాము. అన్య తీర్థములు గంగతో సమానమని చెప్పు నరాధముడు క్రూరమైన నరకమునకు వెళ్ళును. గంగాజలమునకు బీజరూపమైన ధర్మమును ద్రవముచే పరిశుద్ధమైన గంగాజలము వైకుంఠుడైన అచ్యుతుని పాద కమలముల నుంచి జారినది. అలా జారిన గంగాజలమును శివుడు శిరస్సుపై ధరించెను. గంగాజలము ప్రాకృత గుణములు లేని బ్రహ్మస్వరూపమే. అది నిస్సందేహముగా ప్రకృతి కంటే హెచ్చైనది. ఈ బ్రహ్మాండములో గంగకు సమానమైనది ఏముంది? గంగా నది నుంచి 1000 యోజనముల దూరములో ఉన్నవాడు కూడా గంగా గంగా అని పలుకు నరుడు నరకమునకు వెళ్ళడు. గంగకు సమానమైనది ఏదీ లేదు. నరకప్రదాయకమైన కర్మల వలన ప్రాప్తించిన పాపములను దహించుటకు గంగకు సమానమైనది లేనే లేదు. అందువలన మానవులు ప్రయత్నపూర్వకముగా గంగా స్నానము చేయవలెను. ఓ వైశ్యుడా, దానము స్వీకరించే అర్హత ఉన్నా దానము తీసుకోని బ్రాహ్మణుడు నక్షత్ర రూపంలో అంతరిక్షంలో ప్రకాశించును. బురదలో చిక్కుకున్న గోవును పైకి తెచ్చువాడు, రోగులను రక్షించువాడు, గోవుల కొట్టములో మరణించువాడు దివిలో నక్షత్రమై వెలుగును. ప్రాణాయామ పరాయణుడైన వాడు యమలోకమును దర్శించడు. ప్రతిరోజు 16 ప్రాణాయామములు చేసినచో బ్రహ్మహత్యా దోషము నుంచి కూడా ముక్తుడగును. మానవుడు తన జీవితంలో చేయు తపస్సు, వ్రతములు, సహస్ర గోదానములకు ప్రాణాయామము సమానము. 100 సంవత్సరముల పాటు ప్రతి నెల దర్భల కొనల నుంచి జల బిందువులను పానము చేసే అది ప్రాణాయామమునకు సమానమగును. పాపమెంతటి దైనను ప్రాణాయామముతో క్షణములో భస్మమగును. పరస్త్రీలను తమ తల్లివలే భావించువారు యమయాతనలను అనుభవించరు. పరస్త్రీలను మనసులో కూడా అపేక్షించని వాడు ఇహపరములలో సుఖించును. అతని వలననే భూమిని ధరింపబడుతుంది. అందువలన ధర్మమునందు ఆసక్తి ఉన్నవాళ్ళు పరస్త్రీలను మనసులో కూడా తలుచుకోకూడదు. పరస్త్రీల యందు ఆసక్తి మానవుని 21 నరకములకు పంపించును. పరదారల యందు ఆసక్తి లేనివాడు దేవలోకమునకు వెళ్ళును, యమలోకమునకు కాదు. క్రోధము కలిగించే పరిస్థితులు చుట్టూ ఉన్నను క్రోధము పొందనివాడు స్వర్గమును జయించిన వాడని తెలియవలేను. వార్ధక్యము సమీపించిన మాతాపితరులను దేవ సమానులుగా ఆరాధించువాడు యమలోకమునకు వెళ్ళడు. గురువును తండ్రి కంటే అధికముగా భావించి ఆరాధించువాడు బ్రహ్మలోకములో గౌరవింపబడును. శీలమును కాపాడుకొని స్త్రీలు ధన్యులగుదురు. శీలభ్రష్టులైన స్త్రీలు దారుణమైన యమలోకమునకు వెళ్ళుదురు. దుష్ట సహవాసము వీడి స్త్రీలు ఎల్లప్పుడూ తమ శీలమును కాపాడుకొనవలేను. శీలమును కాపాడుకొని స్త్రీలు నిస్సందేహముగా ఉత్తమమైన స్వర్గమును పొందుదురు. ఎవరైతే శూద్రునిచే యజ్ఞము చేసెదరో వారికి నిషేధించబడిన కర్మలు, క్రతువులు మొదలగువి చేయింతురో వారికి నరకములో స్థానము ఖాయం. శాస్త్రమును చక్కగా అభ్యసించి దానిని విచారించువారు వేదాభ్యాసరతులు. పురాణములను, సంహితలను శ్రవణము చేయువారు, పఠించువారు, చెప్పువారు, స్మృతులకు చక్కగా వ్యాఖ్యానము చెప్పువారు, ధర్మమును ప్రతిబోధించువారు, వేదాంతము ఉపనిషత్తులు యందు నిష్ఠాతులైన వారిచే ఈ జగత్తు ధరింపబడుచున్నది. వారి వారి అభ్యాసముల వలన వారి పాపములన్నీ నశించి మోహరహితమైన బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు. ప్రాజ్ఞుడైన వాడు అజ్ఞానులకు వేదశాస్త్రములను విశదీకరించి చెప్పు ప్రాజ్ఞుని వేదములు కూడా పూజించును, పొగుడును. అంతేకాదు అతడు భవబంధ విముక్తుడగును. ఓ వైశ్య సత్తమ, లోకమునకు అమృత ప్రదమైనది యమునకు సమ్మతమైనది అద్భుతమైనది అయిన ఒక గొప్ప రహస్యమును చెబుతాను విను. నయమం యమలోకం చ నభూతాన్ ఘోర దర్శనాన్ పశ్యంతి వైష్ఠవా నూనం సత్యం మయోధితం. విష్ణుభక్తులు యముని కాని యమలోకమును కాని భయంకరమైన రూపము కలిగిన భూతములను కాని ఎన్నటికీ చూడరు. ఇది ముమ్మాటికి సత్యం.
యమునా భ్రాత అయిన యముడు మాతో స్వయముగా పలుమార్లు చెప్పిన మాట ఇది. వైష్ణవులను వదిలిపెట్టండి, వారు నా ఆధీనములోకి రారు. ప్రసంగవశమున విష్ణునామము స్మరించువారి పాపములు కూడా నశించి వారు విష్ణులోకమును పొందుదురు. విష్ణువును భజించువాడు సదాచారుడైనను దురాచారుడైనను దుష్కృతుడైనను పాపి అయినను వాడిని వదిలివేయండి. ఎవరి ఇంటిలో విష్ణుభక్తుడు భోజనము చేయునో, ఎవరితో విష్ణుభక్తుడు సహవాసము చేయునో అటువంటి వారి వద్దకు వెళ్ళవద్దు. ఎందుకంటే వైష్ణవ సహవాసము వలన వారి పాపములన్నీ నశించినవి. దండధరుడు అయిన యముడు మాకు ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చాడు. అందువలన విష్ణు భక్తులు ఎన్నడూ యముని రాజధానికి వెళ్ళరు. నరకమును సముద్రమును దాటుటకు విష్ణుభక్తిని మించిన ఉపాయము ఏదీ లేదు. పంచముడైనను విష్ణుభక్తుడైనచో అతడి పూర్వపరాలు చూడరాదు. వర్ణబాహ్యుడైన వైష్ణవుడు 3 లోకములను పునీతము చేయగల సమర్థుడు. ఏతావతాల మాఘ నిర్హారణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మ నామ్నాం. అందువలన తెలుసుకోవలసినదేమిటంటే మానవుడు తాను చేసిన అనేక రకముల పాపముల నుంచి విడుదల పొందుటకు ఉన్న ఒకే ఒక మార్గం భగవంతుని గుణకర్మ నామ సంకీర్తన. మహాపాపాత్ముడైన అజామిలుడు తను మరణించుచున్నప్పుడు నారాయణుని నామము ఉచ్చరించెను. పిలిచినది తన కుమారుడు నారాయణునే అయినా ఆ పిలుపులో ఆర్ద్రత ఉంది. నారాయణ నామస్మరణ వలన ముక్తిని పొందెను. ఎవరైతే భక్తితో ఆనందముతో నారాయణుని పూజింతురో వారి పూర్వీకులు తల్లి వైపు నుంచి తండ్రి వైపు నుంచి చిరకాలము నరకమగ్నులై ఉన్నా సరే వారు స్వర్గమును పొందుదురు. విష్ణు భక్తులకు దాసులైన వారు సేవకులు విష్ణుభక్తుని ఇంటిలో భోజనము చేసినవాడు నిస్సందేహముగా యజ్ఞఫలమును పొందువారు ఉండును స్థానమునకు వెళ్ళుదురు. అందువలన సర్వ పాప విశుద్ధ్యార్థం పూర్వకముగా విష్ణుభక్తుని వద్ద భోజనము చేయవలేను. కుదరని పక్షమున అతని వద్ద నీరైనా తీసుకొని త్రాగవలేను. గోవిందా అను నామము జపిస్తూ మరణించిన వాడు యముని చూడడు. యముని దూతలమైన మేము కూడా వానిని చూడము. అంగముద్ర ధ్యాన పూర్వకముగా బద్ధంగా ఋషిదేవతలను స్మరిస్తూ విధి విధానముగా దీక్షతో నారాయణుని 12 మంత్రమును జపించవలేను. మంత్రరాజమైన అష్టాక్షరి మంత్రమును ప్రతిదినము జపించు వారిని దర్శించినంతనే బ్రహ్మహత్యా పాతకము దూరమగును మరియు విష్ణువు వలె ప్రకాశించును. ఎవరైతే శంఖచక్ర ముద్రాంకితులై బాహ్యాంతరాలలో నారాయణుని బాహ్యంగా ఉంటే నారాయణుని లీలాగుణ నామములను ఉచ్చరించడం, అంతరంగమున అనగా నారాయణుని పాద పద్మములను హృదయమునందు నిలిపి ధ్యానించుట స్మరించువారు విష్ణులోకములో నివసింతురు. హృదయమునందు సూర్యుని యందు నీటి యందు నారాయణుని ప్రతిమ యందు స్తండిలమునందు ఆవహించి చక్కగా అర్చించిన మానవుడు విష్ణు పదమును పొందును. లేదా మోక్షగాములు నిత్యము వాసుదేవుని సాలాగ్రామమును పూజించవలెను లేదా చక్రమును పూజించవలెను. పైన చెప్పినవన్నీ విష్ణువు నివసించు ప్రదేశాలు. అవి సర్వ పాపములను హరించును, సమస్త పుణ్యమును ప్రసాదించును, అందరికీ ముక్తిని ప్రసాదించును. సాలగ్రామము నుంచి ఉద్భవించిన చక్రమును ప్రతిరోజు పూజించువాడు 1000 రాజసూయ యాగములు చేసిన ఫలమును పొందును. వేదాంతములు ఉపనిషత్తులు సదా పరబ్రహ్మ స్వరూపుడైన అచ్యుతుని ప్రతిపాదించును. సాలగ్రామ శిలార్చన వలన మానవులకు మహావిష్ణువు ప్రసన్నుడగును. కాష్టము కట్టి లో ఉన్న అగ్ని స్థానములో ప్రకాశించున్నట్లు సర్వవ్యాపి అయిన శ్రీహరి సాలగ్రామములో ప్రకాశించును. పాపాత్ముడైనను యజ్ఞాది కర్మలను ఆచరించు అర్హత లేకపోయినను సాలగ్రామమును అర్చించు మానవుడు యమలోకమునకు వెళ్ళడు.
శ్రీహరియు సాలగ్రామంలో ఉన్నంత సన్నిహితముగా లక్ష్మీదేవితో కాని స్వపురమైన వైకుంఠపురమునందు కాని ఉండడు. సాలగ్రామములో ఉద్భవించిన చక్రమును అర్చించు అగ్నిహోత్రము వ్రేల్చిన ఫలితమును పొందును. సాగర సమేతమైన భూమిని దానమిచ్చిన ఫలమును పొందును. సాలగ్రామము శిలలు నుంచి ఉద్భవించిన 12 రకముల శిలలను ఉపాసించు వానికి కలుగు ఫలమును చెప్పెదను వినుము. స్వర్ణకమలములతో 12 కోటి లింగములను 12 కాలములలో అర్చించిన ఎంతటి ఫలితము లభించునో అంతటి ఫలితము ఒక్కసారి సాలగ్రామమును అర్చించుట వలన కలుగును. 100 సాలగ్రామములను భక్తితో పూజించువారు వైకుంఠంలో బహుకాలము నుండి పిదప చక్రవర్తిగా భూలోకములో జన్మించును. కామ క్రోధ లోభముతో వ్యాప్తమైన నరాధముడు కూడా సాలగ్రామమును అర్చించుట వలన హరిలోకమునకు వెళ్ళును. సాలగ్రామ శిలలోని విష్ణువును ఆనందముతో పూజించువాడు ప్రళయకాల పర్వతము స్వర్గమును వీడడు. తీర్థస్నానము చేయకుండా, దానము చేయకుండా, యజ్ఞము చేయకుండా, చివరకు వాటి సంబంధించిన ఆలోచనలు కూడా లేకుండా కేవలము సాలగ్రామార్చన చేయువాడు ఎంతటి పాపాత్ముడైనను నరకమును, గర్భవాసమును, తిర్యక్కు జన్మను, క్రిమి జన్మను పొందడు సరికదా, మోక్షమును పొందును. దీక్షా విధాన మంత్రజ్ఞుడు సాలగ్రామ పూజ చేసిన నీటిలో గంగా, గోదావరి, నర్మదా మొదలైన నదులు వసించును. కలియుగంలో ఏ మానవుడు భక్తి పరాయణుడై సాలగ్రామమును వివిధ రకముల పుష్పములు, ధూప దీపములు, లేపనాదులతో పూజించి గీత వాయిద్య స్తోత్రాదులతో స్తుతించునో అటువంటి వాడు 1,000 కోటి కల్పముల కాలము శ్రీహరి సన్నిధిలో సుఖించును. 1 కోటి లింగములను దర్శించి పూజించిన ఫలము ఒక్క దినము సాలగ్రామమును పూజించుట వలన కలుగును. కేశవుడు వసించే సాలగ్రామ శిలను పూజించువాడు ఎటువంటి జ్ఞానము లేకపోయినను ముక్తిని పొందును. విష్ణువు సాలగ్రామ శిల రూపములో ఉన్నచోట సమస్త దేవతలు, సురులు, యక్షులు, 14 భువనాలు ఉన్నట్లే సాలగ్రామ తీర్థమును నిత్యము సేవించేవానికి, పానము చేయవానికి పంచగవ్యమును 1000 మారులు పానము చేయుట వలన ఏమి ప్రయోజనము? ఇవన్నీ అవసరము లేదని అర్థము. సాలగ్రామ శిల ఉన్న చోట నుంచి 3 యోజనములు వైశాల్యంలో చేసే దానము, హోమము 1 కోటి రెట్లు అధిక ఫలమునిచ్చును. సాలగ్రామ శిలకు సమీపములో చేసే తర్పణాదులకు పితృదేవతలు మిక్కిలి సంతోషించి 100 కల్పముల కాలము స్వర్గవాసము చేయుదురు. 1 బిందువు సాలగ్రామ తీర్థము స్వీకరించువాడు తిరిగి జన్మమెత్తడు. సాలగ్రామ శిలకు క్రోసెడు దూరములో మృతి చెందిన కీటకము కూడా వైకుంఠమును పొందును. సాలగ్రామ శిలాచక్రమును దానము చేసినచో పర్వతములు, అడవులతో నిండిన భూమిని దానము చేసిన ఫలము కలుగును. ఓ వైశ్యుడా, ఏ నరుడు సాలగ్రామమును విక్రయిస్తాడో, దాని ఫలితములను పరీక్షిస్తాడో, వీటితో ఆనందించువాడు అందరూ ప్రళయకాల పర్యంతము నరకములో ఉందురు. అందువలన సాలగ్రామ శిలను ఎన్నడూ కొనకూడదు, అమ్మకూడదు. ఎక్కువ మాటలాడుట వలన ఏమి ప్రయోజనము? పాపభీతి ఉన్నవాడు వాసుదేవుని స్మరించవలెను. సమస్త ఇంద్రియములను నియంత్రించి అరణ్యములలో ఘోరమైన తపస్సు చేసి పొందు ఫలము గరుడధ్వజుడైన నారాయణునికి భక్తితో నమస్కరించుట వలన వచ్చు ఫలమునకు సమానము. అజ్ఞానముతో మానవుడు ఎన్నో పాపములు చేసినను భక్తితో శ్రీహరికి నమస్కరించినచో అతడు నరకమునకు వెళ్ళడు. హరినామస్మరణ కీర్తన వలన భూమిపై ఉన్న తీర్థములన్నింటినీ సేవించిన ఫలమును పొందును. శార్ఘధ్వని అయిన నారాయణుని శారంగధ్వని అయిన నారాయణుని శరణు పొందువారికి యమలోక దర్శనముండదు, యమలోక వాసముండదు. ఓ వైశ్యుడా, ఏ వైష్ణవుడు శివుని నిందించునో అతడు వైకుంఠమును పొందడు సరికదా, నరకమునకు వెళ్ళును. ఎందుకంటే వైష్ణవానాం అహం శంభు అని భాగవతము చెప్పుచున్నది. అంత గొప్ప విష్ణుభక్తుని ఎన్నడూ నిందింపరాదు. ఏ మానవుడు ప్రయత్నపూర్వకంగా ఏకాదశి నాడు ఉపవసించునో అతడు నరకలోక యాతనలు పొందడని
లోమసుడు చెప్పగా విన్నాము. ఉభయపక్షములందు కృష్ణశుక్లపక్షమందు వచ్చు ఏకాదశి విష్ణువునకు అత్యంత ప్రియమైనది, పాపనాశకమైనది, పవిత్రమైనది. దీనికంటే పావనకరమైనది 3 లోకాలలో ఏదీ లేదు. ఏకాదశి నాడు ఉపవసించనంత కాలము పాపములన్నీ దేహంలోని వసించును. 1000 అశ్వమేధ యాగములు, 100 రాజసూయ యాగములు ఒక్క ఏకాదశి నాడు చేసిన ఉపవాస ఫలములో 16వ భాగమునకు సమానము కాదు. ఏకాదశ ఇంద్రియాలతో మానవుడు చేసిన పాపములన్నీ ఏకాదశి ఉపవాసంతో నాశనమవుతాయి. ఏకాదశి ఉపవాసమునకు సమానమైనది ఈ లోకంలో వేరొకటి లేదు. ఏదో ఒక సాకుతో ఏకాదశి నాడు ఉపవసించిన వాడు కూడా యముని వశంలోకి రాడు. ఏకాదశి ఉపవాసం స్వర్గమోక్ష ప్రదాయకం, శరీరారోగ్యదాయిని, సుఖళత్ర ప్రధాయిని, దీర్ఘాయుష్షు గల కుమారులను ప్రసాదించును. గంగా, గయా, కాశీ, పుష్కరము, ఇతర విష్ణు క్షేత్రము ఏవి ఈ హరివాసరము ఏకాదశినకు సాటి కావు. యమున, చంద్రభాగా నదులు కూడా ఏకాదశికి సమానము కావు. ఏకాదశి దినమున చేసే తపస్సు వలన అనాయాసముగా విష్ణుపదము లభించును. ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసినచో తండ్రి వైపు 10 తరాలు, తల్లివైపు 10 తరాలను ఉద్ధరించును. వారు ద్వంద్వాతీతులై పీత వస్త్రములను మాలలు ధరించి హరిమందిరమునకు వెళ్ళుదురు. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యములలో ఒకసారి అయినను ఏకాదశి ఉపవాసం చేయువానికి దుర్గతి కలుగదు. మానవులు 3 రాత్రులు ఉపవసించి లేక తీర్థస్నానము చేసి లేదా బంగారము, వెండి, నువ్వులు, గోవులను దానము చేసినచో స్వర్గమునకు వెళ్ళుదురు. ఎవరు సువర్ణ దానము చేయరో, తీర్థములందు స్నానం ఆచరించరో, తపస్సు చేయరో వారు సర్వదా దుఃఖమును అనుభవింతురు. సంక్షిప్తముగా ధర్మము గురించి చెప్పాను. నరకములు విషయములను కూడా చెప్పాను. మనస, వాచ, కర్మణ ఇతర జీవులకు కీడు తలచకపోవడమే ఉత్తమ ధర్మము. ఇంద్రియ నిగ్రహము, దానము, హరిసేవనము, వర్ణాశ్రమ ధర్మపాలన ఇవన్నీ ధర్మములు. స్వర్గమును కోరువారు తాము చేసిన దానముల, తపస్సుల గురించి చెప్పుకోకూడదు. తన హితము కోసము యథాశక్తి దానం ఇవ్వవలేను. దారిద్ర్యం అనుభవిస్తున్నవాడు కూడా వస్త్రములు, పత్రం, ఫలములు, నీరు వాటిని దానం ఇయ్యవలేను. జీవితంలో ఏ ఒక్క దినము వృధా కారాదు. ఇహలోకములోను పరలోకములోను మనము వేరొకరికి మనమివ్వనిది మనకు దక్కదు. దానము చేసిన వారు యమయాతనను అనుభవించరు. వీరికి దీర్ఘాయుష్షు, ధనప్రాప్తి కలుగుతుంది. ఈ విషయములో ఎక్కువ మాటల వలన ఏమి ప్రయోజనము? అధర్మము వలన మానవులు దుర్గతి పాలగుదురు. ధర్మము వలన స్వర్గమును పొందును. అందువలన బాల్యము నుండి ధర్మమును సంగ్రహించవలేను. నీవడిగినదంతా చెప్పాను, ఇంకా ఏమి వినదలుచుకున్నావు అనెను. అప్పుడు వైశ్యుడు ఇలా పలికెను. అయ్యా, మీ వచనములు విని నా మనస్సు ప్రసన్నమైనది. గంగాజలములో స్నానము చేసిన వాని పాపములను వెంటనే పోగొట్టును. అలాగే సత్పురుషుల మాటలు విన్నా కూడా విన్నవారి పాపములను పోగొట్టును. ఉపకారము చేయడము, ప్రియవచనములు పలకడము ఇవి సత్పురుషుల గుణములు. అమృత మండలుడు సీతాంశువు అయిన చంద్రునికి ఉపకారము చేయమని ఎవరు చెబుతారు? తనకు తానాగియే చేయును. ఓ దేవదూత, నా సహోదరిని నరకము నుంచి ఉద్ధరించు మార్గము నాయందు దయతో చెప్పవలేను. వైశ్యుని మాటలు విన్న దేవదూత స్నేహము వలన క్షణకాలము ధ్యానము చేసి యోచించి ఇలా పలికెను. ఓ వైశ్యుడా, నీవు పూర్వము 8వ జన్మలో చేసిన పుణ్యఫలమును నీ సోదరునకు దారపోస్తే నీవు కోరిన ప్రకారము నీ సోదరుడు స్వర్గమును పొందగలడు. వికుండలుడు ఇలా పలికెను. ఓ దేవదూత, నేను పొందిన ఆ జన్మలేమిటి? ఎలా ప్రాప్తించినది? ఆ జన్మలో నేను చేసిన పుణ్యమేమిటి? దయచేసి ఈ వివరములన్నీ చెప్పవలేను. నా సోదరునకు వెంటనే ఆ ఫలమంతా దారపోస్తాను.
దేవదూత ఇలా పలికెను, ఓ వైశ్యుడా, నీవు సంపాదించిన పుణ్యఫలమును కారణముతో పాటు చెబుతాను. పూర్వము మధువనములో శకుని అను ఋషి ఉండేవాడు. తపస్సు అధ్యయనము చేసినందువలన బ్రహ్మతో సమానమైన తేజస్సుతో వెలిగెడివాడు. అతడు తన భార్య అయిన రేవతి ద్వారా నవగ్రహముల వలె 9 మంది కుమారులకు జన్మనిచ్చెను. వారి పేర్లు ధ్రువుడు, శీలుడు, బుధుడు, తారుడు, జ్యోతిష్మలుడు. వీరు 5గురు గృహస్థాశ్రమమును అవలంబించి అగ్నిహోత్ర రతులైరి. మిగిలిన 4 నిర్మోహుడు, జితకాముడు, ధన్యకోశుడు మరియు గుణాధికుడు. వీరు ఎవ్వరి వద్ద దానం స్వీకరింపక నిస్సంగులై అప్రయత్నముగా లభించు దానినే తింటూ కాంచనమును మన్నును సమానంగా భావించిరి. విష్ణు ధ్యాన పరాయణులై ప్రతిరోజు సాయంత్రము మాత్రము ఆహారము స్వీకరించేవారు. గృహస్థాశ్రమ విరక్తులై సన్యాసాశ్రమము స్వీకరించిరి. సర్వకాయములను త్యాజించి అదే గ్రామములో ఉండిరి. ఎవరి వద్ద దానము స్వీకరించక నిసంగులై అప్రయత్నముగా లభించిన ఆహారమును సాయంత్రము పూట సేవిస్తూ కాంచన లోష్ట్రము మన్నును సమానముగా భావిస్తూ విష్ణు ధ్యాన పరాయణులై ఉండిరి. ఏది దొరికితే దానితో శరీరమును కప్పుకొని నిద్రాహారములను జయించి శీతోష్ణములను సహించి చరాచరములతో నిండిన జగత్తంతా విష్ణు రూపంగా భావించి మౌనులై భూమిపై చరించిరి. ఈ యోగులు ఉదర పోషణార్థం ఏ పని చేయలేదు. జ్ఞానద్రష్టులైన వీరు సందేహ రహితులై చిద్వికార విశారదులై ఉండిరి. నీవు 8వ జన్మలో భార్యా బిడ్డలతో మధ్యదేశంలో ఉండగా ఆకలి దప్పికలతో ఈ 4 యతులు ఒక మధ్యాహ్నం నీ ఇంటికి వచ్చారు. వైశ్వదేవ కాలములో నీ గృహ ముంగిట్లోనున్న వీరిని చూసి హర్షముతో కండ్ల నుంచి నీరు కారెను. ఆనంద సంభ్రమములతో వారికి సాష్టాంగపడి ప్రణిపాత్య బుద్ధితో వినయముతో వారి పాదములపై శిరస్సు నుంచి చేతులు జోడించి యతులను గౌరవించి, ఈనాడు నా జన్మ సఫలమైనది, నా జీవితము సార్థకమైనది. ఈనాడు విష్ణువు నా యందు ప్రసన్నుడయ్యాడు. నేను సనాతనుడనయ్యాను. నాకొక రక్షకుడు దొరికాడు. నేను పావనుడను అయ్యాను. నా గృహము పావనమయ్యను. నా కుటుంబీకులు పావనులయ్యారు. నా పితరులు ధన్యులయ్యారు. నా గోవులు, నా ధనము, నా విద్య ధన్యమయ్యాయి. తాపత్రయ నాశకమైన మీ పాద దర్శనము వలన విష్ణువును దర్శించినంత ఆనందంగా ఉంది. ఈ విధముగా పలికి శ్రద్ధతో సంతోషంతోనూ వారి పాదములను ప్రక్షాళన చేసి ఆ తీర్థమును భక్తితో శిరముపై చల్లుకున్నావు. గంధ పుష్పాక్షత ధూప దీపములతో వారిని పూజించి వారికి భోజనం పెట్టి వారిని తృప్తిపరిచావు. ఆ పరమహంసలు ఆ రాత్రికి నీ ఇంట్లోనే విశ్రమించి పరంజ్యోతి స్వరూపుడైన నారాయణుని ధ్యానించుచుండిరి. ఆనాడు నీవు నరించిన అతిథి పూజ వలన నీకు లభించిన పుణ్యఫలమును 1000 నోర్ల ఉన్నా కూడా నేను వర్ణించలేను. భూతములలో చరాచరములలో ప్రాణులు శ్రేష్ఠులు. ప్రాణులలో బుద్ధి కలిగిన జీవులు శ్రేష్ఠులు. వారిలో నరులు శ్రేష్ఠులు. నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ఠులు. విద్వాంసులలో కృత బుద్ధులు శ్రేష్ఠులు. వారిలో యథాశాస్త్రముగా ఆచరణ చేయువారు శ్రేష్ఠులు. వారిలో కూడా బ్రహ్మజ్ఞానులు శ్రేష్ఠులు. అందువలన బ్రహ్మజ్ఞానులు ముల్లోకములలోనూ శ్రేష్ఠులు. వారి సాంగత్యము మహాపాపములను కూడా నాశనము చేయును. వారు సంతోషముతో గృహస్థుని ఇంటిలో ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే ఆ గృహస్థుడు జన్మాంతము సంపాదించిన సంచిత కర్మ ఒక్క క్షణములో నశించును. ఒక్క రాత్రి యతి గృహస్థుని ఇంటిలో విశ్రాంతి తీసుకొన్నచో ఆ గృహస్థునకు మరణ పర్యంతము చేసిన పాపములన్నీ నశించును. ఇలా నీవు సంపాదించిన పుణ్యమును నీ సోదరునకు ఇస్తే అతడు నరక విముక్తుడగును. దూత మాటలు విన్న వికుండలుడు వెంటనే ఆ పుణ్యమును సోదరునకు దారపోచెను. అతని సోదరుడు అత్యంత ఆనందముతో నరకము నుంచి బయటకు వచ్చెను.
అన్నదమ్ములిరువురిపై దేవతలు పుష్పవృష్టి కురిపించి పూజించిరి. దేవదూత వారిరువురి పూజ అందుకొని దేవదూత వెడలెను. సకల భువనములకు బోధకమైన దేవదూత వాక్యములు భేద వచనములతో సమానము. తాను చేసిన సుకృతములను దానమిచ్చి తన సోదరుని వికుండలుని ఉద్ధరించి అతనితో పాటు దేవలోకమునకు వెళ్ళెను. ఓ రాజా, ఈ కథను విన్నవారు చెప్పువారు దుఃఖరహితులై సహస్ర గోదాన ఫలమును పొందుదురు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.